ఏదైనా ఒక గృహ కార్యక్రమములను ప్రారంభించేటువంటి సమయములో ఒక శరీరం ఉందనుకోండి, ఆ శరీరానికి ఒక ముఖము అనేది ఉంటేనే అలంకార ప్రీతి. అంటే ఇప్పుడు పలాని వ్యక్తులు అలా నిలబడిపోతున్నారనుకోండి, ఆయన పేరు ఏమిటి అంటే ఆయన ముఖం చూసే చెప్పగలుగుతాం, కానీ పైన కింద శరీరం ఉంటే పైన వేరే తరగతి అంటే వేరే వాళ్ళ పేరే చెప్తాం కదా. అలా మంత్రములకు కూడా పేరు చెప్పే దానికన్నా ముందు ఓంకారం అని ఒక నామం ఉంటుంది. ఓం అంటూ ఉంటాం కదా, ఆ ఓంకారాన్ని అందరూ కూడా నాటి ఇప్పుడు మనం చేసేటువంటి కార్యక్రమానికి ఒక జ్ఞానము కలిగి ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా నాతో పాటు ఓం అనేటువంటి పదాన్ని 3 సార్లు నాటి నుంచి అంటే అయిపోతుంది. నాటి నుంచి చూస్తే ఒక ధ్వని వినపడుతుంది. ఆ ధ్వని వల్ల ఆ యొక్క మంత్రానికి మనం చేసేందుకు పూజకు ఒక ప్రాణం కలుగుతుందని మనకు శాస్త్రంలో చెప్పడమైంది. కావున అందరూ కూడా అక్షతలు పట్టుకొని జోడించి నమస్కారం చేసుకుని అందరూ కూడా కళ్ళు పుట్టుకొని మనసులో సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి రూపాన్ని మనసులో అందరూ కూడా ఆవిష్కృతూ